హై ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను మీకు ఆల్మోస్ట్ ఉపయోగపడేటువంటి వీడియోనే పెడతాను కాబట్టి వేరొకరికి అందేలాగా ఈ యొక్క సారాంశాన్ని అయితే షేర్ చేయండి. అలాగే ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆడబిడ్డలకు వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు వెంటనే అప్లై చేసుకోండి. ఇలా మహిళలకు స్వయం ఉపాధి పొందేలా వారికి ఆర్థిక భరోసా ఇస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ డబ్బు కోసం ఎలా అప్లై చేసుకోవాలి, వివరాలు ఏంటి అనేది ఇప్పుడైతే చూద్దాం. దేశంలో మహిళల సాధికారత లక్ష్యంగా బోలెడని పథకాలు అమల్లోకి అయితే తీసుకొస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ కార్యక్రమంలోనే మహిళలు స్వయం ఉపాధి పొందేలా వారికి ఆర్థిక భరోసా ఇస్తూ వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే లఖ్పతి దీదీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3 కోట్ల మంది మహిళలకు లక్షాధికారులు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకంలో భాగంగా మహిళలకు 5 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణం అయితే అందిస్తున్నారు. అలాగే స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం లఖ్పతి దీదీ పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలో 83 లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. 9 కోట్ల మందికి పైగా మహిళలు వీటిలో అయితే ఉన్నారు. అలాగే వీళ్ళందరూ 5 లక్షల నుంచి వడ్డీ లేని రుణాలు అయితే ఇస్తారు. అంతేకాదు లఖ్పతి దీదీ పథకం ద్వారా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉత్పత్తులు అయితే తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి శిక్షణను కూడా ఇస్తున్నారు. అలాగే మహిళలకు వార్షిక ఆదాయాన్ని 1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ పెంచడానికైతే వివిధ ప్రదేశాల్లో నిర్వహించేటువంటి డిపార్ట్మెంటల్ అవుట్లెట్స్ ఫెయిర్లలో వారికి ఉత్పత్తులను అయితే విక్రయిస్తారు. ఆ ఆదాయాన్ని స్వయం సహాయక సంఘాలకు సమూహాలు అయితే అందజేయడం జరుగుతుంది. మహిళలకు ఉపాధి కల్పించడం, వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం, వారికి స్వయం సమృద్ధి సాధికారత సాధించడం ప్రభుత్వ లక్ష్యం. మరో మాటలో చెప్పాలంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి మహిళలకు ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం లఖ్పతి దీదీ పథకాన్ని అయితే ప్రారంభించినట్లయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. అలాగే ఈ యొక్క లఖ్పతి దీదీ పథకాన్ని దరఖాస్తు చేయాలంటే కొన్ని డాక్యుమెంట్లు అయితే తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే అందులో ఆధార్ కార్డు ఒకటి, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే నివాస ధృవీకరణ పత్రం, అలాగే బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించవలసి ఉంటుంది. వీటితో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇవైతే ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనుకుంటే, అప్లై చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, అలాగే మీ యొక్క సమాచారాన్ని అయితే రెడీగా చేసుకోవాలి. అలాగే స్వయం సహాయక బృందాల్లో సంబంధం ఉన్నటువంటి అర్హులైన మహిళలు ఎవరైనా లఖ్పతి దీదీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళల వయసు వచ్చేసి 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉండాలి. వార్షిక ఆదాయం అయితే 3 లక్షలకు మించి ఉండకూడదు. అంటే ఒక సంవత్సర కాలంలో మనం సంపాదించేటువంటి సంపాదన అయితే 3 లక్షలకు మించకుండా ఉంటే ఈ యొక్క పథకానికి అర్హులని చెప్పేసి అయితే ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అలాగే వయసుకు సంబంధించి కూడా 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎవరైనా ఈ యొక్క పథకానికి అయితే అర్హులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డీటెయిల్స్ అయితే పూర్తిగా చూసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే భారత ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి లఖ్పతి దీదీ యోజన ట్యాబ్ అయితే క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లై ఆన్లైన్ లింక్పై క్లిక్ చేసి అక్కడ మీ యొక్క వివరాలు అయితే సమర్పించవలసి ఉంటుంది. అనంతరం అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క దరఖాస్తును అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. అలాగే మీ ప్రాంతంలో కానివ్వండి, సంబంధిత కార్యాలయానికి వెళ్ళి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, పాస్బుక్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్షిప్ సర్టిఫికేట్ వంటి అవసరమైనటువంటి పత్రాలు జతచేసి ఈ యొక్క లఖ్పతి దీదీ పత్రాన్ని దరఖాస్తుకు అయితే ఈ యొక్క ఫారాన్ని అయితే అందజేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోలో పూర్తిగా చూసి ఇందులో ఉన్నటువంటి మీ యొక్క ప్రూఫ్స్ అయితే పక్కనే ఉంచుకొని ఈ యొక్క పథకానికి అయితే అర్హులు కాగలరని కోరుతూ థ్యాంక్ యూ.